దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ మధ్య ఒక పెద్ద యుద్ధమే నడవబోతోంది. ఇప్పటికే ఒక యాప్ రెడీ చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, ఓట్ చోరు పేరుతో. అందులో చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ప్రధానంగా బీహార్లో 65 లక్షల ఓట్ల తొలగింపుతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అలాగే ఈసీ తీసుకున్న నిర్ణయాలు తప్పుపడుతుంది. అలాగే బీజేపీకి కూడా ఒక సవాల్ అయితే విసురుతోంది. ఆ నేపథ్యంలో ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతుందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, తాజాగా బీజేపీకి సంబంధించి జాతీయ పెద్దలు రాత్రికి రాత్రే భేటీ అయ్యారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి వ్యూహం రచించాలి, రాహుల్ గాంధీని ఎలా ఢీ కొనాలి అనేది. ఆ నేపథ్యంలోనే నిజంగా ఇదే తప్పైతే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది అనే దాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే వ్యూహ రచన చేస్తున్నారు అనేది. ఒక రకంగా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు సపోర్ట్ వస్తుంది రాహుల్ గాంధీకి, నిజంగా రాహుల్ గాంధీ వెనక ఎంతమంది నిలబడతారు అనేది అటు ఈసీకి అంటే ఎన్నికల కమిషన్తో పాటు ఇటు కేంద్రంలో అధికారులు ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టే పరిణామంగా మారుతుందా? నిజంగా ఓట్ చోర్ అనే దానికి ప్రజల్లో నుంచి కూడా ఎలాంటి సహకారం వస్తుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ కీలకమైన అంశం నిజంగా రాహుల్ గాంధీ అయితే ఇది మరి ఇంతకుముందు జోడో యాత్రని ఆయన అప్పుడు బయలుదేరారు. ఓకే, అది ఎంతవరకు సక్సెస్ అయింది, అలా అలా వెళ్ళిపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా అలాంటి ఉద్యమం లాగే చూడాలా? ఒక ఇజ్జత్కి సవాల్ లాగా ఏమన్నా ఉంటుందా మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి? బేసిక్గా ఒకటి, రాహుల్ గాంధీ ఆవేశం కొన్ని రోజులు ప్రచారం నడిచింది, కానీ పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అతను చెప్పినటువంటి ఇష్యూస్ వీళ్ళు నిరంతరం చూసేటటువంటివి. సరే, ఆయన మాట్లాడటం వల్ల ఎంతో కొంత మంచి జరగచ్చు కదా అనే రూట్లో ఉన్నారు, కానీ ఎగబడి ఉద్యమం చేయాల్సినంత సీన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇందులో ఏ కుట్రలో కుతంత్రాలు ఉంటాయని ఎవడు అనుకోవట్లేదు. బేసిక్ అంశం ఏంటంటే మనమే ఉంది, ఓటు ఒక చోట నుంచి ఇంకో చోటకు పోయినప్పుడు అక్కడ ఓటు తీసుకుంటాం, పాత ఓటు ఆడు తీసేయడు. ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆయన చెప్పిన తర్వాత ఇది గట్టిగా ఆయన ఇంకా గట్టి కష్టపడాలని కోరుకుందాం మనందరం కూడా. ఎక్కువ ఉద్యమిస్తే ఒక చర్చ జరిగితే ఆ చర్చ ద్వారా ఒక పరిష్కారం లభిస్తుంది. దాన్ని ఆయన వక్రీకరించి తప్పుదోవ పట్టించి పక్కదోవ పట్టించే ప్రయత్నం కాకుండా ఆ సిస్టమ్ ఈసీ మీద పోరాటంగా కొనసాగించాలి ఆయన. ఎందుకంటే ఓటర్ ఆధార్ అనుసంధానం చేయించుకుందాం, దాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఓటర్ ఆధార్ అనుసంధానం చేసేసి మనం ఇప్పుడు మీకు టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూసుకోండి, మీ కానీ బ్లాక్ చేసుకోండి అని చెప్పేసి. మీరు చూసుకుని అందులో మీరు ఎప్పుడో ఉన్నాయి ఇంకా మీ పేరుతో ఉందనుకోండి, క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మీరు. లేదా మీ సిమ్ ఆడో పోయి ఉంటుంది, మీరు పట్టించుకోరు, ఇంకో సిమ్ తీసుకున్నారు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవి తీసేయచ్చు కదా. అట్లాగా ఒక సాఫ్ట్వేర్ ఉండాలా, ఆ సాఫ్ట్వేర్లో మనం ఆధార్ అనుసంధానం చేశాక మన ఓటు నెంబర్ రావాలా. ఈ ఓటు వేరే ప్రాంతంలో కూడా ఉంది, మొత్తం 3 చోట్ల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కాకినాడ, ఇంతకుముందు విజయవాడ, గుంటూరు, అంతకుముందు హైదరాబాదు, ఇన్ని చోట్ల చేశారు. 4 చోట్ల 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఓ చోట ఉంచుకోవాలనుకున్నారు, ఈ 4 పెట్టి ఇది ఏది కావాలో మిగతా అది డిలీట్ చేసుకో అంటే మీరే నొక్కేస్తారు, వాడు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాడు. సింపుల్. అది రావాలి అంటే ఎలక్షన్ కమిషన్ అట్లాంటి పని చెయ్యట్లా. కాదు సార్, సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పిందంట కదా, ఈ ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి సంబంధించి ఏ రాష్ట్రం పరిధిలో వాళ్ళ రాష్ట్ర ఒత్తిడి చేయొద్దు అనేది చెప్పమని కాంగ్రెస్ వాళ్ళు రేజ్ చేశారు. ఆధార్ని కూడా పరిగణలోకి తీసుకోమని అంటే ఇప్పటికీ 7 రకాలైన కార్డ్స్ అలౌ చేస్తుంది ఎన్నికల సంఘం. ఈ మధ్యన 11 చేసింది. అది ఆధార్ని పరిగణలోకి తీసుకోలేదు. అది మొన్న బీహార్లో కూడా తీసుకోనంది. అదే తీసుకోనంటేనే దాన్ని తీసుకోండి అని ఆదేశించింది. తీసుకుంటే మంచిదే కదా, అది తలతెక్కతాను. ఆధార్ తీసుకోనంటే ఎట్లాగా, నువ్వు ఏం తీసుకుంటావు, నువ్వు జనన ధృవీకరణ పత్రం, అందరికీ బర్త్ సర్టిఫికేట్లు ఏడ తెచ్చినాయి, 50 ఏళ్ల క్రితం ఓడికి 60 ఏళ్ల క్రితం ఓడికి ఆడ తీసుకొచ్చారు. ఆధార్ని ఉంచుకోవాలి, పాన్ కార్డు ఒప్పుకోవాలా, ఇప్పుడు ఓటర్ ఐడి అన్నీ ఒప్పుకోవాలా. అయితే నీకు చేయాల్సిన ఏకైక తేడాల్లో ఒకే మనిషి 3-4 చోట్ల ఉంటే బ్లాక్ చేసేటటువంటిది ఉండాలి. ఏ లోపం అది, ఇప్పుడు ఎన్నికల సంఘం లోపం ఎన్నికల సంఘంది ఒప్పుకోవాలా, అదే సందర్భంలో వీళ్ళ లోపం వీళ్ళు ఒప్పుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమంలో కూడా ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమ ఉద్దేశం మంచిది, కానీ దాన్ని వక్రీకరిస్తోంది, ప్రభుత్వం మీదకి కుట్ర కోణంలో తీసుకెళ్తున్నారు.
అది తప్పు. రెండవది ఏంటంటే అంతర్జాతీయంగా భారత్ పరువు తీసే శక్తుల కోసం ఇది వినియోగిస్తున్నారు, అది తప్పు. విదేశాల్లో వాస్తవంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అందే. ఎందుకని 100 కోట్ల మంది ఓట్లేస్తాం మనం. అమెరికాలో ఆఫ్టర్ ఆల్ 35 కోట్లు జనాభా, మనతో కంపేర్ చేస్తే వాళ్ళు ఓట్లేసేది 20 కోట్లు 22 కోట్లు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా పెద్దది కదా. వాడు దగ్గరగా 40 రోజులు 50 రోజులు కౌంటింగ్లు ఉన్నాయి, మనం 1 డేలో లేచిపోద్ది. మన సిస్టమ్ బాగుంది. మన పులివెందుల్లో లాగా బూత్ క్యాప్చరింగ్లోను పోలీసులు విస్తృతంగా విశృంఖలంగా ప్రవర్తించకుండా ఉంటే అవినాశనం. ఎన్నికల ఫ్రాడ్స్ అనేది తప్పు, కానీ ఓటింగ్ సిస్టంలో తప్పులేదు మంది, ఓటింగ్ ప్రాసెస్లో తప్పులేదు మంది. లోపాలు గిరిగితే లోకల్ అధికార యంత్రాంగాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు కొన్ని ఆస్పెక్ట్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నమాట 4.5 ఏళ్ళు లేనిది అకస్మాత్తుగా చివరి 6 నెలల్లో ఓట్లు వచ్చేసినాయి అన్నాడు, పెద్ద ఎత్తున చేరిపోయినాయి అన్నాడు. ఎవడైనా ఏ పార్టీ వాడన్నా 5 ఏళ్ళు ఓట్లు రిజిస్టర్ చేపిస్తాడా? మీరు అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్స్కి 3-4 నెలల ముందు ఇప్పుడు నాకే ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫోన్ చేసి వాళ్ళ తరపున అడిగారు నాకు, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు గ్రాడ్యుయేటే కదండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీది ఉంది అంటే ఓటర్ ఐడి తీసుకోలేదండి ఓటర్ అని చెప్పా. మీ మార్క్ లిస్ట్ ఒకసారి నాకు పంపించండి నేను చేపిస్తామని చెప్పారు. సరే నేను ఏదో పనిలో పడిపోయి పంపించలేదు, అయిపోయింది. బట్ అట్లాగా అడుగుతారు వీళ్ళు. ఎన్నికలకు ముందు 3-4 నెలల ముందు నుంచి పార్టీలు ఇంటింటికి తిరిగేసి బూత్ కమిటీల ద్వారా ఓటు ఉందో లేదో చూసుకుని, లేకపోతే కనుక వచ్చి అడిగి ఓటు యాడ్ చేపిస్తారు వాళ్ళు. కాబట్టి లాస్ట్ 3-4 నెలల్లో జరుగుతాయి. అప్పుడే కొన్ని తెలివితేటలు చేస్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పింది నిజం. అది కాకపోతే ఆ దరిద్రాన్ని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఆ దరిద్రానికి సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో బెంగళూరులో ఉన్న ఓట్లలో ఒక నియోజకవర్గం ఓటికి 5-6 నియోజకవర్గాల్లో ఓట్లు ఉంటాయి. ఎందుకంటే ఆడు ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఏరియాల నుంచి ఆ ఏరియాకి పోతాడు, ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకి పోతాడు. అదే కాకుండా అక్కడ ఈ రాజకీయ పార్టీలతో లింక్ ఉన్న వాళ్ళకి ఈ పార్టీలో వాళ్ళ ఏరియాలో ఓట్లు రిజిస్టర్ చేపిస్తారు. వీళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోయి ఓటేసి వస్తాడు అతను. బేసిక్గా ఎట్లాంటి బోల్డ్ ఉంటాయి. ఇంకొకటి మీకు పట్టణ ప్రాంతాల్లో 40-50% మించి ఓటింగ్ జరగదు. అబ్జర్వ్ చేయండి. ఏది మహానగరాలు హైదరాబాదు, ముంబాయి ఇట్లాంటి చోట్ల, బెంగళూరు మీకు 40-50% మించి జరగదు ఓటింగ్. ఎందుకని జరగదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళలో కనీసం 40-50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఓట్లు. అక్కడ వాళ్ళకి ఇక్కడ పల్లెల్లో ఉంటుంది ఓటు, ఇక్కడ వదులుకోరు వీళ్ళు. అక్కడ ఏదన్నా క్రిందసారి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడికక్కడ కుల మీటింగులని ఏరియాల వారి మీటింగులు పెట్టించి తెలుగు వాళ్ళు అప్పటికి ఒకసారి ఉద్యమం టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా అక్కడ ఆంధ్ర వాళ్ళు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరైతే లీడ్ తీసుకుని అడిగారో వాళ్ళతో మీటింగులు పెట్టించాడు కేటీఆర్. పెట్టించి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 2016లో జరిగిన కార్పొరేషన్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళందరితో మీరందరూ మేము మాలో కలుపుకుంటున్నాం, మీరందరూ మా తెలంగాణ వాళ్ళే, మీరు మాత్రం మాకు ఓటేయాలని చెప్పాడు అతను. అప్పుడు ఓట్లేశారు. అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. అప్పుడే 99 సీట్లు వాళ్ళకి వచ్చింది. మళ్ళీ తర్వాత చూసుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపెట్ల మొన్నటిసారి. అప్పుడు ఉట్టి తెలంగాణ వాళ్ళే వేశారు ఓట్లు. అందుకనే బీజేపీను ఎంఐఎం గెలిచినాయి. కాంగ్రెస్ పార్టీకి ఏముందని అక్కడ బీఆర్ఎస్ కూడా దాదాపుగా 3కి సమానంగా వచ్చినాయి కదా అటు మొన్నటిసారి జరిగినప్పుడు. అంటే అంత అప్పుడున్న టెంపర్ లేదు మొన్నటిసారి. 2016లో ఉన్న టెంపర్మెంట్ 2021లో లేదు. ఆ కారణంగా తేడా వచ్చింది. అంటే ఇట్లాంటి తేడా ఉంటుంది పట్టణాల్లో, ప్రధానంగా మహానగరాల్లో, ఈవెన్ పట్టణాల్లో కూడా. ఇప్పుడు బెజవాడలో వచ్చి పనులు చేసిపోయేవాళ్ళు, లేకపోతే గుంటూరులో చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకో, 2 చోట్ల ఓట్లు ఉంటుంది. నిజంగా భారతదేశంలో ఉన్న ఓట్లన్నీ సరిగ్గా నేను చెప్పినట్టు ఆధార అనుసంధానం చేస్తే 80 కోట్ల మందే ఉంటారండి. 80-85 కోట్లే ఉంటారు. 10-15 కోట్లు డ్యూయల్ ఓట్సే ఉంటాయి. డ్యూయల్ ట్రిబుల్స్ కూడా ఉంటాయి. దాని మీద అసలు ఎవడు పట్టించుకోవట్లా. నేను ఎందుకే రాహుల్ గాంధీ ఉద్దేశాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పక్కన పెడితే ఇతను గట్టిగా ఫైట్ చేయాలని కోరుకుంటాను.
ఓ సాఫ్ట్వేర్ సిస్టమ్ సెట్ చేసేయాలా, చేసేసి దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో ఒకటే ఓటు ఉండేటట్టు చూస్ చేసుకోవాలి. ఓట్ లేకుండా ఉండకూడదు, కానీ ఓటు ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా నువ్వు 6 నెలలు ఎక్కడున్నావు అక్కడ. నేను ఆ విధానాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ సిన్సియర్గా పాటించాను. నేను విజయవాడలో నుంచి వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు, వైజాగ్లో ఓటు తీసుకున్నప్పుడు ఎప్పుడు విజయవాడలో ఓటేలా తీసేయమని చెప్పాను. కానీ తీసేశారు కూడా అప్పుడు ఓటు నాది. తర్వాత వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఓటు 6 నెలలు ఉన్న తర్వాతనే తీసుకునేవాడిని నేను ఓటు. అక్కడిది అప్పుడు వైజాగ్ది క్యాన్సిల్ చేయించుకున్నా. మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్కి మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఓటు హక్కు తీసుకున్నా. మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాక మళ్ళీ విజయవాడ వచ్చి ఓటేలా నేను హైదరాబాద్లోనే ఓటేసా. నేను 2014 నేను హైదరాబాద్లోనే ఓటేసా. 2019లో కూడా హైదరాబాద్లోనే ఓటేసా నేను. మొన్నే వేసింది ఆంధ్రాలో. ఎందుకు? ఇక్కడికి వచ్చేసాను కాబట్టి 22-23లో. అంటే మనం నా వరకు నేను 6 నెలలు ఉన్న చోట వెయ్యాలి అనేటువంటి నిబంధనని ఫాలో అవుతున్నా. అందరూ అట్లా ఫాలో అయితే గొడవే ఉంది అసలు. బాధ్యత ఆ వెసులుబాటు కూడా మిస్ అవుతామేమో సార్ ఒకవేళ అనుసంధానం చేస్తే ఓటర్కి ఆధార్. మంచిదే కదా, అప్పుడు కొత్త చోట ఎక్కడ ఉంటాం అక్కడే. అంటే సడన్ గా మళ్ళీ మనం రాష్ట్రం మారితే ఒకవేళ హైదరాబాద్ ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఓటు హక్కు వస్తుంది. అదే అంటే దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని అక్కడ మళ్ళీ మనం అప్లై అంతే. నేను అనేది అది ఆన్లైన్లోనే ఉండాలంటున్నా. ఇప్పుడు నేను ఈ ఊరు వచ్చాను నాకు ఎక్కడ ఇవ్వండి అని అడగటమే. ఆటో క్యాన్సిలేషన్ ఉండాలి. అది సాఫ్ట్వేర్ అండి, సింపుల్ సాఫ్ట్వేర్. అది అంతే చెయ్యాలి. అది ఎలా ఎన్నికల సంఘం చేయాల్సి ఉంది. నాకు అసలు అనిపించింది ఎవరైనా మంచి లాయర్తో పిల్లో మనం ఎంప్లీడ్ అవుదాము, ఈ పాయింట్ అడుగుదామని. వాళ్ళంతా రాజకీయాల వైపు పోతున్నారు పిచ్చోళ్ళు. ఇలాంటి సాఫ్ట్వేర్ పెట్టమని అడుగుదాం సుప్రీంకోర్టుని. పిల్లో అది వెయ్యాలి అసలు. అది ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం అది వాస్తవానికి. సరే, ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓకే, ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 65 లక్షల ఓట్ల తొలగింపు అనేది, దాని తర్వాతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ యాప్ రెడీ చేసిన ఓట్ షోర్ అనేది. ఇక నుంచి ఎన్నికల కమిషన్ ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇంకా ఇలాగే ఉంటుందా? ఇలాగే ఓట్ల తొలగింపు ఈ స్థాయిలో, ఈ భారీ స్థాయిలో జరుగుతుందా? వాస్తవంగా ఈసీ ఒక ఆస్పెక్ట్లో చేస్తుందండి. వీళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఈసీ గమనించింది ఏంటంటే, హోంశాఖ ఇచ్చిన నివేదిక కావచ్చు, దేశవ్యాప్తంగా అర్థమైంది ఏంటంటే, విదేశీయులు ఇక్కడికి వచ్చేసి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు, బీహార్లో ఎవరు కనబడ్డారు తెలుసా? నేపాల్ వాళ్ళు కనబడ్డారు ఎక్కువ. పక్కన ఆనుకుని ఉంటుంది కదా, నేపాలు, భూటాన్ వాళ్ళు కూడా బీహార్లో ఓటర్లుగా ఉన్నారు. ఇలాగా మన దేశపు రాజకీయాన్ని పక్క దేశం వాడు శాసించడం ఏంటి? మన పౌరుడు కానీ వాడు శాసించడం ఏంటి? బెంగాల్లో దాదాపుగా 25 నియోజకవర్గాలను బంగ్లాదేశ్ వాళ్ళు శాసిస్తున్నారు అక్కడ. పశ్చిమ బెంగాల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బంగ్లాదేశీలు 25 నియోజకవర్గాల్లో వాళ్ళే కీ రోల్. మమత ఎందుకు గెలుస్తుందంటే అదే కారణం. అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలు దగ్గరగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇచ్చి పారేశారు అక్కడ. ఓటర్ ఐడీలు కూడా ఇచ్చే, ఓటర్ ఐడి అనేది ఆధార్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లాగే జరిగినాయి. మీకు బీహార్లో ఆ పరిస్థితి ఉంది, కేరళలో ఆ పరిస్థితి ఉంది, అస్సాంలో ఆ పరిస్థితి ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది. మీకు తెలంగాణ లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల ఒక 5% ఉంటుంది, అంత ఉండదు, 5% ఉంటుంది. అలాగే మీకు మన జగ్గైపేట ఈ నియోజకవర్గం ఏరియాలో ఉంటాయి చూడండి, అక్కడ తెలంగాణ వాళ్ళకు ఉంటాయి, ఇటు 2 అటు నల్గొండలో ఆంధ్ర వాళ్ళకి ఉంటాయి. మీకు శ్రీకాకుళం వాళ్ళకి ఒరిస్సాలో ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకి శ్రీకాకుళంలో ఉంటాయి. కర్ణాటకలో వాళ్ళకి అనంతపురంలో ఉంటాయి, అనంతపురం వాళ్ళకి కర్ణాటకలో ఉంటాయి. తమిళనాడులోనూ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు నగిరి రోజా నియోజకవర్గంలో ఎక్కువ మంది తమిళ వాళ్ళు ఉంటారు అక్కడ. అట్లాగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ డ్యూయల్ ఓట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం అనే ఉద్దేశంతోనే పెట్టింది ఈ సర్ అనే కాన్సెప్ట్ని. ఒకే మనిషి 3-4 చోట్ల ఓట్లు ఉండటం, ఒకే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుని ఆపటం ఓటు అనేటటువంటి, అది చేయనియ్యాలి. లోపాలు జరుగుతాయి. ఇప్పుడు లక్షల మంది వెరిఫై చేసేటప్పుడు లోపాలు జరగకుండా ఉంటాయి. కానీ దానికి ఓవరాల్గా పెళ్ళిళ్ళల్లో పెళ్లి చేసుకున్నాక కూడా ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి పెళ్ళిళ్ళు బ్యాన్ చేసేద్దాం అంటే అట్టగా ప్రాక్టికల్గా, అది ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం. బీజేపీ ఏమైనా ఇరుకుని పడుతుందా రాహుల్ గాంధీ నిర్ణయంతో? రేపొద్దున ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారితే?
ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టే ఉద్యమం బీజేపీకి బెనిఫిట్ అండి ఎప్పుడైనా సరే. ఒక రకంగా రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి బీజేపీకి అదృష్టం అనమాట. ఆయన ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీకి డోకా లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంది బీజేపీ. ఆయన ఉన్నంత వరకు ఇట్లాంటిది ఏదేదో మాట్లాడతాడు. ఎడ్యుకేటెడ్కి ఈయన ప్రధానమంత్రి అయ్యేది ఎందుకు వచ్చిన గొడవ బాబు, మళ్ళీ ట్రంప్ బైడెన్ లాగా తయారవుతారు అనుకుంటారు ఇండియాలో వాళ్ళు. మాస్లో ఈ మధ్యన తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఉద్యమం వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉంది. మీరు చూస్తే ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలని ఇప్పుడు లీడ్లోకి ఈయన వస్తున్నాడు ప్రచారంలోకి. అంటే ఇంతకుముందు మమతా బెనర్జీకి వచ్చిన కవరేజీ, లేకపోతే అఖిలేష్కి వచ్చే కవరేజీ, లాలూ ప్రసాద్కి వచ్చే కవరేజీల మధ్యలో రాహుల్ గాంధీ కూడా కొట్టుకునేవాడు స్టాలిన్ల మధ్యలో. ఇప్పుడు వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా బలంగా నిలబడుతున్నాడు. ఇంకోటి మైనారిటీలు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలకు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఇటు తెచ్చుకోవడంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న చిట్ట చివరి ఉనికి ఉంది. ఒక అంటే లైక్ మన ఆంధ్ర తెలంగాణ లాంటి చోట్ల దక్షిణాది రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రాజకీయ అధికారం కోల్పోయారు ఎప్పుడు. ఇక అసలు రాజకీయ ప్రభావిత శక్తిగా కూడా పోయారు. ఆ భావజాలికులకి ఆల్టర్నేటివ్ ఏంటి అర్థం కాక బాధపడుతున్నారు వాళ్ళు. ప్రాంతీయ పార్టీలకు ఓట్లేసుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీల వైపు టర్న్ అయిపోయారు. ఆంధ్ర తెలంగాణలో కమ్యూనిస్టులు తెలుగుదేశం బీఆర్ఎస్ల వైపుకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతున్నారు ఒక ఆల్టర్నేటివ్. ఎందుకంటే వాళ్ళకి హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది, మోడీ మీద ద్వేషం ఉంటుంది. వాళ్ళు ఈ మమతా బెనర్జీ సరే అక్కడ వదిలేండి, బెంగాల్ మిగతా చోట్లంతా కూడా ప్రాంతీయ పార్టీలకి లైక్ తమిళనాడు స్టాలిన్కో, ఆంధ్రాలో చంద్రబాబుకో, లేకపోతే తెలంగాణలో కేసీఆర్కో ఇట్లా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ భావజాలికమైనటువంటి వాళ్ళు లైక్ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులకి ఒక వాళ్ళ సంఘాల పరంగా చూస్తే ప్రతి రాష్ట్రంలో కనీసం 30-40 లక్షలకు తక్కువ కాకుండా ఉంటారు. ఏఐటీయూసీ, సిఐటియు ఇట్లాగా. బట్ వాళ్ళందరూ వాళ్ళ పార్టీ నుంచి ఉంటే ఓట్లు వేయట్లేదు. 5%, 10% కూడా వేయట్లేదు వాళ్ళు. కానీ వాళ్ళు బీజేపీకి ఓటేయరు, ప్రాంతీయ పార్టీల వైపుకి టర్న్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని చూస్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని వామపక్ష భావజాలికులైనటువంటి వ్యక్తుల తాజా పోస్టులు నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు కనిపించింది వామపక్ష భావజాలికులు ఇక వామపక్షంతో ప్రయోజనం లేదని అధమపక్షం ఇదే బెటర్లే అని వెళ్ళిపోతున్నట్టున్నారు కాంగ్రెస్ వైపుకి. అదే అంటే ఒక రకంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అంటే ఐఎన్డీఏ వ్యతిరేక ఓటంతా రాహుల్ వైపుకి వెళ్తోంది. అది ఒక రకంగా సక్సెస్ ఖచ్చితంగా, నో డౌట్. మంచి స్ట్రాటజీ అయితే దీన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు ఏమన్నా రచిస్తుందా బీజేపీ? ఇక ఇంతేనా? ఏముంటుంది ఇంక వాళ్ళు చేయడానికి. ఇప్పుడు అది ఈసీ కూడా వాళ్ళు ఏం చేయాలి బేసిక్. ఇప్పుడు యాప్లో రిజిస్ట్రేషన్లు పెరిగే కొద్దీ అది భారతీయ జనతా ఈసీ సెట్ చేసుకోవాలి. అది స్టేట్మెంట్కి పనికి వస్తుంది దాంట్లో. అంత మించి ఏముండదు అక్కడ. జనాలకి అంత తీరిక ఉందనుకోండి. ఇప్పుడు అవి కూడా ఏంది పార్టీ వాళ్ళు చేయాల్సిందే. ఆడిటికి భయపడద్దా బేసిక్గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అంత ఓపిక అంత తీరిక ఈ యాప్ ఉంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే చూస్ చేసుకుంటారు కదండి ఎవడికాడు ఓటు. అవును, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకమైన వాళ్ళు ఈ యాప్ ద్వారా ఏం చేస్తారు చెప్పండి నాకు అది తెలియక అడుగుతాను. ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకం. ఎవడో ఒక రాజకీయ పార్టీ వాడు వచ్చి నీకు ఓటు ఉందా, లేదు నీది లిస్ట్లో చూస్తే కనబట్టలేదు, మరి నువ్వేంది ఇక్కడే ఉన్నావు కదా అంటే ఏం చేయమంటావు అన్న ఆడికి వెళ్ళాలి తెలవదంటే ఇదిగో దీని మీద నువ్వు సంతకం పెట్టని చెప్పి తీసుకుపోతారు వాళ్ళు. అంటే కోర్టుకు వెళ్ళడానికైనా ఉపయోగపడుతుందేమో. ఎంతమంది ఓట్ చోరు నమ్ముతున్నారు, వెళ్ళేశారు కదా, ఇంకేముంది. అదే కోర్టు ఏం చెప్పింది అదే కదా, సరి చేసుకుంటది అంతే. అవన్నీ సరి చేయమంటది, ఈసీ కూడా మేము సరి చేస్తున్నాం అంటది. సింపుల్. అక్కడ ఏముంది, ఈసీ ముందే చెప్పింది నువ్వు అఫిడవిట్ ఇస్తే వేస్తాం, మేము సరి చేస్తాం. ఈసీ చెయ్యకపోతే తప్పు. ఓ రకంగా అతను లీగల్గా వెళ్ళటం వల్ల అది కూడా బెనిఫిట్టే, చేస్తాడు సచ్చినట్టు. అంటే తొలగించిన ఓట్లు వివరాలు చూపించడం సాధ్యం అవుతుందా సార్? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు, చెయ్యాలి కూడా. నేనైతే ప్రజాస్వామ్యం విషయంలో అది ఒప్పుకుంటాను, నేను చెయ్యాలనే కోరుకుంటాను. అది చేయను అంటే తప్పు ఎన్నికల సంఘం అంటే. కానీ మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది? వీళ్ళు అడుగుతున్నారు కదా 65 లక్షలు. చేతికి ఇవ్వలేరు కదా, 65 లక్షల కాగితం తీసుకొచ్చి ఇస్తారు ఒకడికి. బేసిక్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పెడతారు. అది సిద్ధంగా ఉంటుంది, అది ఎలాకి తెలుసు. ఇదో నిరంతర ప్రాసెస్ అండి, పార్టీలు అందరికీ తెలుసు. అసలు ఇంకోటి ఆ దరిద్రాలన్నీ చేసింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని.
ఒక నియోజకవర్గం వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో పెట్టడం కానీ, ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఎంటర్ చేయించడం కానీ, ఈ దరిద్రాలన్నీ చేసింది వీళ్ళ తాత ముత్తాతల కాలంలో నుంచి కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సుదీర్ఘకాలం పాటు గెలిచారు? ఇట్లాంటి వాటితోనే కదా. ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నారు? సిస్టంలోకి వచ్చాక. ఒక రకంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాక్టివిటీ వల్ల బీజేపీకి బెనిఫిట్. ఇప్పుడు ఆ తప్పుడు వాళ్ళు పోతారు, ఒరిజినల్ వాళ్ళు ఓటేస్తారు. అంటే భవిష్యత్తులో ఆంధ్ర తెలంగాణలో కూడా దీనికి సిద్ధంగానే ఉండాలి పార్టీలు. మంచిదే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ ఓటు వదులుకుంటారు ఆంధ్రాలో. ఆంధ్ర బాగుపడద్ది. వాళ్ళు ఏడో కూర్చుని ఇప్పుడు అమెరికాలో కూర్చుని కూడా ఇక్కడ ఓట్లేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయి. అవునా, వాళ్ళ ఓట్లు కూడా తగ్గుతాయి కదా, ఆగిపోతాయి కదా. ఆగాలని కోరుకుందాం అందరం కూడా. అదే అవును, రైట్. చూద్దాం. మొత్తానికి రాహుల్ గాంధీ ఒక కొత్త ఉద్యమం ఎక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతారు ఈ ఓట్ చోర్ అనే దానికి. ప్రస్తుతం అయితే ఒక యాప్ అయితే పెట్టి అందులో మొత్తం రిజిస్టర్ చేసుకోమంటున్నారు అందరినీ. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, లేదంటే ఈ ఓట్లు నిజంగా చోరీ అవుతున్నాయి అని నమ్మే వాళ్ళు అందులో రిజిస్టర్ చేసుకుంటారు. దాని ద్వారా మద్దతు పెరుగుతుంది అనేది ఈ ఉద్యమం సక్సెస్ అవుద్దా, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది ఏంటి, ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయి.